అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఇక్కడ ఉన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కూడా ఉన్నారు. అందరి సంఘాల సమస్యలన్నీ కూడా ఈ కాగితంలో కూడా రాసిచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి సరే ప్రభుత్వం తరఫున ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశంలో మీ అందరినీ పిలుస్తాం. మీ అందరు చెప్పేవన్నీ వింటాం. విని తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. అదొక అంశం. సరే, ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ 3 రోజుల సంబరాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 7, 8, 9 తారీఖు అంటే ఈరోజు చాలా పని వచ్చి ఉంటుంది. అందులో ప్రధానంగా ఇవాళ పవర్ సబ్జెక్టు సంబంధించి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇనాగరేషన్ కూడా ఉంది. సో ఇవాళ పొద్దునే 8 గంటల నుంచే నేను ఆ పని మీద ఉండాలి. కానీ తప్పనిసరిగా ఉద్యోగ సంఘాల నాయకులందరినీ ఒకసారి కలవాలి అని ప్రెస్సింగ్ టైం అంటే సరే ఒక 10 నిమిషాలు తప్పనిసరిగా ఉంటాను, మళ్ళీ టైం చెప్తానని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను ఈరోజు టైం ఇచ్చాను. సో నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. తప్పనిసరిగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఒక తేదీ ఖరారు చేస్తాం. ఆర్థికపరమైన ఇబ్బందులు, అసలు ఈ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మీ ముందు పెడతాం. మన అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. ఇదేవో మేము ఒక్కళ్ళు నిర్ణయం తీసుకుంటాం అనుకో నేను చెప్పట్లేదు. వాస్తవ విషయాలన్నీ మేము ముందు పెడదాం. ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి చెప్దాం. వారు చెప్పారు అసలు ఎన్ని రోజుల వరకు అసలు స్ట్రీమ్ లైన్ అవుతుంది, ఎప్పటికల్లా స్టెబిలైజ్ అవుతుంది. ఇవన్నీ అంశాలు కూడా మనం తెలుసుకోవాలి, ప్రజలకు కూడా తెలియాలి. రాష్ట్రం తెలిస్తే దాని అనుగుణంగా మనం ఏ స్టెప్స్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు అనేది ఆలోచించవచ్చు. బట్ మీకు సఫిషియంట్ యాంపిల్ టైం నేను ఇస్తాను. అప్పటి వరకు ఇప్పుడు మీరు ఈ 3 రోజులు మాత్రం ఈ సంబరాల్లో పాల్గొనండి, పూర్తి స్థాయిలో పాల్గొనండి. మీకు అందరూ తెలిసిందే ఇప్పుడు కాస్ట్ అంటే పొలిటికల్, ఎకనామిక్, సోషల్ కాస్ట్ సర్వే చేస్తూ ఉన్నాం. దాదాపు 99% అయిపోయింది. ఇదంతా మీ అందరి సహకారంతోనే అయిపోయింది. రేపు పొద్దున ఈ రాష్ట్రానికి చేసేటువంటి ప్రణాళిక, ఆలోచనలన్నీ కూడా ఈ కాస్ట్ సర్వే మీద వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో కూడా మీ అందరం కూడా భాగస్వామ్యం చేస్తాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ జాబ్. ఇదో ఒక్కళ్ళు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి చేసేది కాదు. అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అందరి ద్వారా మనం ఈ రాష్ట్ర బాగు కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనేది అందరూ ఆలోచన చేసుకున్నాం. అందరికీ గౌరవంగా మనం చేస్తున్నాం. ఈరోజు మాత్రం ఇద్దరితో ముగించండి. ఆ టైంలో అందరం కలిసి కూర్చొని మాట్లాడి చేసుకుంటాం.